హాయ్ వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై కరుణ. ఈరోజు కిడ్స్ లంచ్ బాక్స్ కోసం అయితే కిచిడి తయారు చేద్దాము. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్స్, క్యారెట్, స్పైసెస్, దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, యాలకులు, ఒక్క పచ్చిమిర్చి, టొమాటో, కర్రీ లీవ్స్, ఇంకా పొటాటో 1 పొటాటో తీసుకున్నాను. కొంచెం ఇష్టం కాబట్టి ఎక్కువ తీసుకున్నాను, మీకు ఇష్టం లేకపోతే హాఫ్ తీసుకోండి. దానికి ఇది వచ్చేసి పెసరపప్పు అనమాట. ఒక పిరికడంత పెసరపప్పు తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్, మనం చేసేది 1.5 గ్లాస్ రైస్. ఈ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నాను, ఇంకొక హాఫ్ తీసుకుంటే 1.5 అవుతుంది. కిడ్స్ కోసం అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఉంటే. కలర్ఫుల్గా ఉంది కదా, ఎలా తయారు చేద్దామో చూద్దాం. ఫస్ట్ అయితే ఈ రైస్, ఇందులో ఉన్నటువంటి పెసరపప్పు 2 కలిపి వాష్ చేసుకోవాలి నీట్గా. నీట్గా వాష్ చేసి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకోవాలి. ముందు స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కొంచెం అంత నెయ్యి వేస్తున్నాను. పిల్లల కోసం కదా, కొంచెం హెల్దీగా ఉంటుందని నెయ్యి వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది హీట్ అయిన తర్వాత ఈ కొంచెం స్పైసెస్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకు, నెక్స్ట్ ఆనియన్, కొన్ని క్యారెట్ ముక్కలు, ఒక పొటాటో, ఇవి కొన్ని టమాటో ముక్కలు. దీని ఇలా ఒక 1 మినిట్ ఇలా కలుపుకుంటూ ఉండాలి, అడుగు మాడకుండా కలపాలి. ఇలా మగ్గిన తర్వాత మనం 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. కొంచెం మెత్తగా తినే వాళ్ళైతే ఒక టీ గ్లాస్ అంతా ఎక్స్ట్రా వేసుకోండి. నేనైతే పొడి పొడిగా తింటాను కాబట్టి 3 గ్లాసెస్ నాకు సరిపోతుంది. మరీ పొడిగా ఉంటే బాగుండదు అనుకుంటే ఈ చిన్న గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడేంత సాల్ట్ అయితే వేస్తున్నాను. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ దీంట్లో వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఇలా కలిపేసుకొని లిడ్ పెట్టేసి క్లోజ్ చేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, వదిలేకండి. మన రైస్ అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది. కిచిడి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేద్దాం. చూడండి, వేడి వేడిగా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. దీంట్లో మంచిగా ఆవకాయ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. నాకైతే ఆవకాయతో తినడం ఇష్టం. మీకు కారపొడి కావాలంటే కారపొడి వేసుకోండి. ఇలా కర్డ్తో తినాలి అనుకుంటే అలా కూడా తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆవకాయ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి. మా సిస్టర్ అయితే కిడ్స్ లంచ్ బాక్స్ కోసం అడిగింది, దానికోసం ప్రిపేర్ చేశాను. చూడండి, చాలా బాగా వచ్చింది. ఇలా పెడితే పిల్లలు చాలా హ్యాపీగా తినేస్తారు. మా పాపకైతే చాలా ఇష్టం ఈ కిచిడి. మా వాడికైతే ఇవన్నీ ఏరాలి, దీంట్లో ఉన్నాయన్నీ ఏరి పెడితే మా వాడు తింటాడు. మా పాప అయితే చాలా హ్యాపీగా తినేస్తుంది. ఇలా ప్రిపేర్ చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.